హాయ్ ఎవ్రీవన్. టమాటా పప్పు సింపుల్గా తయారు చేసుకునే విధానము. ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలను. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. శుభ్రంగా ఆ కందిపప్పుని కడుక్కొని 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల నీటిని పోసి ప్రెషర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలను. తరువాత టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలను. కట్ చేసుకున్న ముక్కలను పప్పు విజిల్ పోయాక తీసి చూసుకొని ఆ పప్పులో వేయవలెను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవలను. పప్పులో నీరు ఉంటాయి కనుక ఇంకా టమాటాల్లో కూడా నీరు ఉంది కనుక ఇంకా నీరు పోసే అవసరం లేదు. మూత పెట్టి మళ్ళీ పొయ్యి మీద పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని విజిల్ అయిపోయాక దింపుకొని ఒక బౌల్లో పోసుకొని ఉంచుకోవలను. అప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకోవలను. ఒక చిన్న కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక 1 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లిపాయ దంచి వేసుకొని జీలకర్ర వేసుకొని ఉల్లిపాయను కూడా మంచిగా వేగాక కొంచెం ఇంగువ వేసి ఇంగువ స్మెల్ పోకుండా మూత పెట్టి కొద్దిసేపు కొంచెం మగ్గాక దాంట్లో ఉడికించిన పప్పుని పోసుకొని ఒక్కసారి కలిపి కొద్దిసేపు మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. ఉడికిన పప్పు తీసుకొని దింపటం ఇంకా అయిపోయింది. దీంట్లో కాంబినేషన్ అన్నం, చపాతీ బాగుంటాయి. పప్పు, అన్నం, చిప్స్ అయితే ఇంకా బాగుంటాయి. అందుకే నేను ఈ చిప్స్ని వేపుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.